ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా రాష్ట్రంలో వైసీపీ నాయకులు చికిత్స తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళని ఎక్కడైనా చూపించాలని చెప్పి కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మతి తప్పి ఊళ్ళల్లో తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్లకు చూపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులను రిక్వెస్ట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట్లాడే విధానం, మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆయన ఎట్లాగో ఆయన సేఫ్గా ఉంటాడు, కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇంకా ఇంకా ముంచేదానికి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ 9 నెలల్లో గత ప్రభుత్వము అంటే మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది, ఇప్పుడు ఈ 9 నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట, రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారంట, ఎవరు కూడా సంతోషంగా లేరంట, పదే 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 కొలాప్స్ 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 అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఉదాహరణ, మీ ప్రభుత్వము ఉన్నప్పుడు దగ్గరుండి మీ గతంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కాదు కదా, మీరు పోలీసులతోనే జిల్లా స్థాయిలో ఉన్న పోలీసులే దగ్గరుండి పేకాట ఆడిచ్చి డబ్బులు సంపాదించుకొని విశాఖపట్నంలో ఇల్లులు కట్టుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినాయనేది ఇంకా ప్రజలు ఎవరు మర్చిపోలేదు. ఆయన చెప్పే మాటలు వింటుంటే ఓయమ్మ మళ్ళీ ఏమవుతుందో ఏందో అనుకున్నాము. కష్టపడాలంట, కష్టాలు ఎదుర్కోవాలంట, కష్టాల్లో నుంచి సుఖాలు వస్తాయంట. అంటే పోయినా మీరు మీ ప్రభుత్వంలో బాగా కష్టపెట్టాము, తర్వాత మీకు ప్రజలకు సుఖం చూపిస్తాము, ఇప్పుడైతే కష్టమైతే చూపించాలని చెప్పి మీరే ఒప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలా, చెడు చేసే వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలా, కార్యకర్తలు జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టము, వాళ్ళ అంతు చూస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ కార్యకర్తలను మీరే ఇబ్బందులు పెట్టినారు, మీ కార్యకర్తలను మీరే హింసించినారు. ఎప్పుడు కూడా నా ఉదాహరణ చెప్తా, ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు కూడా మా అమ్మ నాన్న టైంలో ఉన్నప్పుడు కూడా ఇటువైపు చూడకుండా ఉండే కరుడుకట్న అవతల ఫ్యామిలీ కార్యకర్తలు కూడా మా ఇళ్ళ కాడికి వచ్చి పార్టీలు మారినారు. ఎట్లా చేయాలని నేర్పించిందే మీ పార్టీ. దగ్గరుండి పవర్ని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు అని చెప్పి చూపించిందే మీ పార్టీ. తప్పుడు కేసులు ఎట్లా పెట్టచ్చు అని నేర్పించిందే మీ పార్టీ. మీరు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు, నేను అండగా ఉండని చెప్పి నీతులు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినారు? మా మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు?
అంటే మీకొక న్యాయము, మాకొక న్యాయము. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలో, మన నంద్యాల జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే, వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలలు, గత 9 నెలల్లో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో 307 అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్లు వాళ్ళని పెట్టినారు, మేమెన్ని పెట్టినామనేది ఒక్కసారి బయటికి తీస్తే ఆశ్చర్యపోతారు. ఆల్ ఎస్పీలకి, అందరు ఎస్పీ, అన్ని జిల్లాల ఎస్పీలకి తప్పుడు కేసులు కట్టద్దండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చినారు. చిన్న చిన్న గలాటాలకి 307లు పెట్టకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. నిజంగంటే మీ మీద కక్ష తీర్చుకోవాలా, వైసీపీ నాయకుల మీద ఇబ్బందులు పెట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, లోకేష్ అన్న డిసైడ్ అవుతే మాత్రము వేరేగా ఉండే పరిస్థితి. కానీ ఈరోజు మీ అందరి టైం బాగుంది కాబట్టి ఇంకా మంచి పరిపాలన, ప్రజల పరిపాలన ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టే ఇప్పుడు కూడా తప్పుడు కేసులు మీ మీద పెట్టకుండా మిమ్మల్ని వదిలేస్తుంది ఈ ప్రభుత్వము.